90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానికానికి, ప్రజాస్వామ్యవాదులకు అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. రేపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానికం తమ రాజ్యాన్ని ఎంచుకోవాల్సినటువంటి రోజు, తమ రాజ్యాన్ని స్థాపించాల్సిన రోజు, తమ రాజ్యాన్ని రేపు ఏ రాజ్యాన్ని తెచ్చుకోవాలనో తాము ఎంపిక చేసుకోవాల్సిన రోజు. మరి అలాంటి రాజ్యాన్ని స్థాపించాలంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి ధర్మం ఉండాలి. ధర్మాన్ని బట్టే రాజ్యం వస్తుంది, రాజ్యాన్ని బట్టే ధర్మాన్ని స్థాపించవచ్చు. ఇది రెండు ఇంటర్లింక్డ్ కాబట్టి పరస్పర అవినాభావం. ముందుగా ధర్మం. 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి ధర్మం ఎక్కడి నుంచి విడుదలైద్దంటే ఆత్మ నుంచి విడుదలవుద్ది, ఆర్ తమ సెల్ఫ్ వ్యక్తిత్వం నుంచి విడుదలవుద్ది. మరి ధర్మం మనిషికి రావాలంటే ఆత్మ కావాలి. అసలు ఆత్మ అంటే ఏంటి అంటే, ఒక తల్లి బిడ్డలకి పేగుబంధం ఎట్లా ఉంటుందో, ఆ తల్లి తమ బిడ్డని ఎట్లా ప్రేమిస్తుందో, ప్రజల కోసం తల్లిలా ప్రేమించే ఒక మహనీయులు కూడా ప్రజల నుంచి పుడుతూ ఉంటారు. అంటే తల్లి ఎంత దుఃఖపడదు, మహనీయులు కూడా ప్రజల కోసం దుఃఖపడి ఆ ప్రజల యొక్క మానవ హక్కుల కోసం కానీ, ఆ ప్రజల రాజ్యం కోసం కానీ, ఆ ప్రజల జీవన భద్రత జీవితం కోసం స్వార్థలోకం మీద యుద్ధం చేసే మహనీయులు ఉంటారు. అలాంటి మహనీయుల యొక్క పోరాట మార్గమంతటిని కలిపి ధర్మం అనొచ్చు. అట్లనే 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకానికి, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఈ ప్రజలకి ఒక రాజ్యాన్ని, ఒక ధర్మాన్ని, ఒక మార్గాన్ని, ఒక విముక్తి సిద్ధాంతాన్ని ఏ విధంగా ఉండాలనో చూపించిన మొదటి మహనీయుడు నా దృష్టిలో అయితే, ప్రపంచం దృష్టిలో, నా దృష్టిలో సామ్రాట్ అశోక చక్రవర్తి. ఆయనే మన ప్రజలందరికీ విముక్తి ప్రదాతగా భావిస్తున్నాను. తాను తీసుకొచ్చినటువంటి రాజ్యం కానివ్వండి, ఆ రాజ్యం ఎట్లుండాలనో, ఏ ప్రజల తరఫున రాజ్యం ఉండాలి, ఏ ప్రజల్ని కాపాడటానికి రాజ్యం ఉండాలి అనే విషయం పట్ల స్పష్టమైన అవగాహనతో సామ్రాట్ అశోక చక్రవర్తి బీసీ ఎస్సీ ఎస్టీ శూద్రులైనటువంటి ప్రజల కోసం, మానవత్వం ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల కోసం, అందరి కోసం ఏర్పాటు చేసిన రాజ్యం అశోక సామ్రాజ్యం. ఆనాడు బీసీ ఎస్సీ ఎస్టీలను లేకపోవచ్చు, కానీ ఈ దేశం మూలవాసులైన శూద్ర ప్రజానీకం మరియు ఆనాడు ఉన్నటువంటి అగ్రకులాల్లో ఉన్న ప్రజాస్వామ్యవాదుల కోసం కూడా, అందరి కోసం, సర్వజనుల కోసం అశోక సామ్రాజ్యం. అలాంటి రాజ్యాన్ని కొనసాగింపే మరి జ్యోతిరావు ఫూలే, శివాజీ మహారాజ్, డాక్టర్ అంబేద్కర్, కాన్షీరామ్, కబీర్దాస్, సంత్ రవిదాస్ ఇట్లాంటి వాళ్ళ యొక్క కొనసాగింపుతో మరి ఈరోజు మనలో ఆ కొనసాగింపు యొక్క ఆలోచనలని మనలో ప్రోధి చేసుకున్నప్పుడే అది ఆత్మగా తయారై ఆత్మ ధర్మాన్ని నేర్పి మనిషికి, ఆ ధర్మం ద్వారా ఆ ధర్మాన్ని తగ్గట్టుగా రాజ్యం వస్తుంది. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకానికి ధర్మాన్ని తెలియజేసి తద్వారా ఆత్మని గట్టి, ఆత్మ ప్రకారం ఆత్మ సాక్షిగా ఆత్మ విశ్వాసంతో ఆ ఆత్మ ద్వారానే మార్గాన్ని ఇవ్వాలనే ఆలోచనతో దశాబ్ద కాలంగా తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజానీకానికి, మానవత్వవాదులకి, ప్రజాస్వామ్యవాదులకి మరి సాంస్కృతిక సామాజిక చైతన్యం చేస్తూ ఈ తెలంగాణ గడ్డ మీద 90% మంది ప్రజల్ని నిర్మించుకుంటూ మరి గత 6 నెలల క్రితం వరకు కూడా అనేక రకాల పోరాటాలు, ప్రధానంగా బోధించేటువంటి సమీకరణలు, బోధించడం, సమీకరించడం, ఆ తర్వాత మార్గాన్ని ఇట్లా తీసుకుంటూ పోయాం. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక 2500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర, దాదాపుగా 5000 కిలోమీటర్ల పాదయాత్ర, ఆ తర్వాత మొన్న 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన మరి 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇది గణతంత్ర రాజ్యం, ఇది భారత రాజ్యాంగ స్వాతంత్ర దేశం,
రిపబ్లిక్ స్టేట్. మరి ఇలాంటి తెలంగాణ గడ్డ మీద 90% మంది ప్రజలకి ఈ తెలంగాణ రాజ్యంలో సంపదలో, తెలంగాణ సంపదలో రాజ్యంలో వాటా ఎంత ఉంది అని అడిగాం. భూమిలో వాటా ఎంత ఉందని అడిగాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంత పేదరికానికి, తెలంగాణ రాష్ట్రంలో భూమి లేకపోవడం, రాజ్యంలో సంపద లేకపోవడం, తెలంగాణ సంపదలో రాజ్యంలో భూమిలో వాటా లేకపోవడమేనా ఇంత పేదరికానికి కారణమని ఈ 90% మంది ప్రజానీకాన్ని మరి అడ్రస్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 10,000 కిలోమీటర్ల కాలినడక నడుస్తూ తెలంగాణ రాష్ట్రంలో 90% మంది ప్రజలకి ఈ రాజ్యంలో వాటా ఎంత ఉందని అడుగుతూ 10,000 కిలోమీటర్ల కాలినడకని పూర్తి చేసి ఈ తెలంగాణ భూమిపుత్రుల కోసం 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకం కోసం ధర్మ సమాజ్ పార్టీని ఈ భూమిపుత్రుల కోసం స్థాపించిన కొద్ది నెలల్లోనే ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో 101 మంది అభ్యర్థుల్ని ఎన్నికల్లో నిలబెట్టాం. ఈ 101 మందిలో దాదాపు 90% మంది పేదలే. 10%లో ఒక 5గురు మధ్యతరగతి, ఒక 5గురు దిగువ మధ్యతరగతి. అంటే 101 మంది పేద మధ్యతరగతి వారిని ఈ ఎన్నికల్లో నిలబెట్టినాం. ఎందుకంటే సైద్ధాంతిక బలం, ఈ ఉద్యమంలో పెరిగి పెద్ద అయినటువంటి కార్యకర్తలు డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజ్, శివాజీ మహారాజ్, కాన్షీరామ్, అశోక చక్రవర్తి, సంత్ కబీర్దాస్, సంత్ రవిదాస్ వీళ్ళు గీసిన గీత మీద నిలబడి ఒక రేఖ గీసి సమాజంలో ఒక యుద్ధాన్ని చేస్తున్నటువంటి నిబద్ధత గల కార్యకర్తల్ని 101 మందిని నిలిపామని సగర్వంగా చెప్తున్నాం. 101 అసెంబ్లీలో 101 మంది నిలబెట్టాం. మరి నిలబెట్టినటువంటి అభ్యర్థులు వ్యక్తిత్వ పరంగా, ఉద్యమ పరంగా, సైద్ధాంతిక పరంగా, మానవత్వంగా సమాజానికి సేవ చేస్తారని ఈ ఎన్నికల్లో నిలబెట్టాం ధర్మ సమాజ్ పార్టీ తరపు నుంచి. ఈ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థులకి మీరంతా ఓటేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మన ధర్మాన్ని ప్రదర్శించాల్సినటువంటి సందర్భం రాజ్యాన్ని స్థాపించుకునే సందర్భంలోనే కదా. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తైన టార్చ్ లైట్ గుర్తు మీద 90% మంది ప్రజల తరఫున ఈ 90% మంది ప్రజలను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి వచ్చిన ధర్మ సమాజ్ పార్టీ టార్చ్ లైట్ గుర్తు మీద ఓటేయమని కోరుతూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ. ఈ ఓటు ద్వారా మనకి విముక్తి. రేపటి ఎన్నికల్లో చూడండి, కమ్మల్ని రాజ్యానికి తేవడానికి తెలుగుదేశం పార్టీ పుట్టింది. రెడ్లని అధికారంలో తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. వెలమల రాజ్యాన్ని తేవడానికి బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ముస్లింలకి అధికారం ఇవ్వడానికి ఎంఐఎం పార్టీ పుట్టింది. బ్రాహ్మణ బనియా రెడ్డి రావులని అధికారంలో కూర్చోబెట్టడానికి బీజేపీ పార్టీ వచ్చింది. కానీ తెలంగాణలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి రాజకీయ పార్టీయే లేదు. మనం అంతా తప్పుడు మార్గాల్లో, తప్పుడు ఉద్యమాల్లో పోయి తెలంగాణ భూస్వాముల పోరాటం అని వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాటానికి పోయి అక్కడా బలైపోయినాం. నిజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాడి అక్కడా బలైపోయినాం. కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో అక్కడ పోయి అక్కడా బలైపోయినాం. నక్సలైట్ ఉద్యమంలో పోయి అక్కడా బలైపోయినాం. అన్ని చోట్ల పోతున్నాం, బలైపోతూ వస్తున్నాం. ఇక అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు మనల్ని ఏం చేశారో మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇన్నాళ్ళకి మన సంస్కృతి ధర్మం ఆధారంగా ఒక రాజకీయ పార్టీ రావడం, మన బీసీ ఎస్సీ ఎస్టీలని అధికారంలో తీసుకురావడానికి ఒక ధర్మ సమాజ్ పార్టీ ఈ భూమిపుత్రుల కోసం పుట్టడం, తెలంగాణ గడ్డ మీద ఉన్న పేద సమాజమైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకాన్ని రాజ్యంలో తీసుకురావడానికి వచ్చినటువంటి ఈ పార్టీని మరి ఈ ఎన్నికల్లో ఈ పార్టీని నిలబెట్టాలి, ఈ పార్టీకి ఓటేయాలి. అందరం మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకం, ప్రజాస్వామ్యవాదులు, అగ్రకులాల్లోని ప్రజాస్వామికవాదులు అర్థం చేసుకొని ఈ పార్టీ టార్చ్ లైట్ గుర్తు మీద ఓటేసి ఈ అభ్యర్థులందరినీ మరి మీరంతా మరి ఈ పార్టీ టార్చ్ లైట్ గుర్తు మీద ఓటేసి మరి పార్టీ అభివృద్ధిని, పార్టీని నిలబెట్టాలని కోరుతూ
అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యం.